ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరపించి నడిపించండి. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ శ్రీ కోదండరెడ్డికి చేరుకు రైతులకు వినతి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తాము అని ఈ ప్రాంత రైతులకు మాట ఇచ్చింది. 4 శాసనసభ నియోజకవర్గంలోని 70 గ్రామాల ప్రాంత రైతులు చెరుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే చక్కెర ఫ్యాక్టరీ తెరిపించి దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. 9/1/2025 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీ కోదండరెడ్డితో ఆకుల పాపయ్య మాట్లాడుతూ చెరుకు పంట ఈ ప్రాంత రైతులకు అలవాటుగా ఉంది అని, పంట మార్పిడిలో భాగంగా పూర్తిగా వరి మీదనే ఆధారపడకుండా ఆరుతడి పంటల వైపు వెళ్లేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం ముందు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే తెరిపిస్తే 3000 ఎకరాల్లో రైతులు చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని పాపయ్య అన్నారు. ఈ శాఖకు 30 ఎకరాల భూమి ఉందని, ఇక్కడ కృత్రిమ సీమన్ మేలైన దున్నల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారని, లక్షలాది పాడి పశువులు, గొర్రె మేకలు ఉన్నాయని వారు అన్నారు. కోట్ల రూపాయలు మాకు ఫాయిదా అని చెప్పేసి కొద్దిమంది చేస్తుండ్రు. ఇవాళ 60-70 గ్రామాల నుంచి వెళ్ళి రైతులు చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలని చెప్పేసి మేము చెరుకు ఉత్పత్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే గొర్రె మేకలు, అట్లాగే గేదెలు, ఆవులు అవన్నిటికి కూడా ఒక డిఎల్డిఏ ఏదైతే పశుగణాభివృద్ధి సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన భూముల్ని అన్యాక్రాంతం చేయడానికి ఇక్కడున్న గత పాలకులు ఒక ప్రయత్నం చేశారు. దాన్ని హైకోర్టు నుంచి వెళ్ళి మేము స్టే తీసుకురావడం జరిగింది. అట్లాగే వెటర్నరీ కాలేజీ అక్కడ స్థాపించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గౌరవ కోదండరెడ్డి గారు ఈరోజు రైతుల సంక్షేమము ఇవన్నీ చూడటానికి అనేది రావడం జరిగింది. అయితే తనకు మేము ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఉండే 2 సమస్యలని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకటి చక్కెర ఫ్యాక్టరీలు. చక్కెర ఫ్యాక్టరీలలో వేల మంది రైతులు దీన్ని పండించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఏంది కదంటే ఏదో రకంగా దాన్ని వాయిదా వేసే పద్ధతుల్లో ఉంది. ఈరోజు మొన్న ఎడపెల్లిలో సదస్సు జరిగితే ఆ సదస్సు అవగాహన సదస్సు అని పెట్టారు. ఇక్కడ రైతులు చెరుకు పెట్టేటట్లు లేరు అనే దాన్ని వాళ్ళు పాలకులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుండ్రు. ఇది సరైనది కాదు. కావాల్సిన సౌకర్యాలు గిట్ట కల్పించినట్టయితే రైతాంగం అంతా కూడా